ప్రతి ఒక్కరికి కూడా నెక్స్ట్ మనీ టీమ్ ఛాంపియన్స్ తరఫున ఆర్టీ వెల్కమ్ సార్. సో ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శుభాభివందనాలు తెలియజేస్తున్నాం సార్. సో ఈ రోజు ఈ ప్లాన్ ప్రజెంటేషన్ ద్వారా మనం ఏం తెలుసుకోబోతున్నాం, ఈరోజు ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ, మన లైఫ్ లో ఒక అద్భుతమైన ఆపర్చునిటీని మనం పొందబోతున్నాం ఈరోజు. దయచేసి ఈ ప్లాన్ ప్రజెంటేషన్ 40 to 45 మినిట్స్ లో ఎండ్ అవుతుంది సార్. లాస్ట్ వరకు కూడా మీరు చాలా పేషెన్సీతో వినండి సార్. ఈరోజు ఒక అద్భుతమైన అవకాశం మీ ఫినాన్షియల్ స్టేటస్ ని చేంజ్ చేయబోతుందని చెప్పేసి బిలీవ్ చేయండి. సో ఈరోజు ఈ ప్రజెంటేషన్ లో మనం ఏం తెలుసుకోబోతున్నాం అనేది ఒకసారి చూసుకుంటే, బేసిక్ డీటెయిల్స్ ఆఫ్ కంపెనీ, మన కంపెనీ బేసిక్ డీటెయిల్స్, ఎట్ ది సేమ్ టైం కంపెనీ సిఎండి గురించి, దాంతో పాటుగా కంపెనీకి వచ్చిన అవార్డ్స్ గురించి, కంపెనీ విజన్ ఏంటి, కంపెనీ మిషన్ ఏంటి అనేది తెలుసుకోబోతున్నాం. వై వీ హ్యావ్ టు జాయిన్ ఇన్ నెక్స్ట్ మనీ, అసలుకి ఈ నెక్స్ట్ మనీ కాన్సెప్ట్ లో మనం జాయిన్ అవ్వాల్సిన అవసరం ఏముంది అనేది తెలుసుకోబోతున్నాం. దాంతో పాటుగా ఎన్ని రకాల ఆదాయాల్ని మనం ఇక్కడ ఈ నెక్స్ట్ మనీ ప్లాట్ఫామ్ ద్వారా సంపాదించుకోబోతున్నాం అనే విషయాన్ని గురించి కూడా తెలుసుకోబోతున్నాం. తర్వాత మనం ఇక్కడ యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏమున్నాయి, ఇక్కడ మనం ఈ కాన్సెప్ట్ ని ప్రమోట్ చేయడానికి మేజర్ గా ఏం పాయింట్స్ ఉన్నాయి ఏందనేది తెలుసుకోబోతున్నాం. దాంతో పాటుగా చివరి అంశం వచ్చేసి గోల్ సెట్టింగ్ ఫర్ ఫాస్టెస్ట్ ఎర్నింగ్. మనం మన లైఫ్ లో తొందరగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ని పొందడానికి మన గోల్ సెట్టింగ్ ఏ విధంగా ఉండాలి అనే విషయాల గురించి మనం ఈ 7 అంశాల గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం సార్. సో ప్లీజ్ బీ పేషెంట్ టిల్ ఎండ్ అయ్యే వరకు కూడా మీరు పేషెన్సీతో ఉండండి సార్. చాలా వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీరు ఈరోజు తెలుసుకోబోతున్నారు. అసలుకి నెక్స్ట్ మనీ ఇది ఒక్కసారి మనం తెలుసుకుందాం సార్. ఇండియాలో ఎప్పుడైతే డిమానిటైజేషన్ జరిగిందో, ఇండియాలో 2016లో ఎప్పుడైతే డిమానిటైజేషన్ వచ్చిందో, అప్పుడు ఇండియాలో ఒక డిజిటల్ రెవల్యూషన్ అనేది జరిగింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు సార్. ఎందుకంటే డిజిటల్ రెవల్యూషన్, దాంతో పాటుగా మన కంపెనీ కూడా నెక్స్ట్ జెన్ అనేది నెక్స్ట్ మనీ యాప్ ని లాంచ్ చేయడం జరిగింది సార్. ఈ డిమానిటైజేషన్ అండ్ డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ ని సపోర్ట్ చేస్తూ ఈ నెక్స్ట్ మనీ యాప్ అనేది లాంచ్ కావడం జరిగింది అన్నట్టు. మరి ఒక్కసారి ఈ నెక్స్ట్ మనీ గురించి పూర్తిగా తెలుసుకునే ముందు కంపెనీ ప్రొఫైల్ క్షుణ్ణంగా మనం తెలుసుకున్నట్లయితే, మన కంపెనీ ఫుల్ నేమ్ వచ్చేసి నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. ఇది మన కంపెనీ ఫుల్ నేమ్ సార్. ఎక్కడుంది అని అంటే సౌరవ్ హాల్ నియర్ జహాంగీర్ హాస్పిటల్, పూణే, మహారాష్ట్రలో ఉంది మన హెడ్ ఆఫీస్ వచ్చేసి. కంప్లీట్ గా మన ఇండియన్ కంపెనీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు సార్. ఇది మన ఇండియన్ మూలాలు ఉన్న కంపెనీ అని కంపెనీగా ఇది స్టార్ట్ కావడం జరిగింది. ఎప్పుడు అని అంటే 2013 డిసెంబర్ 11వ తేదీన ఒక ఐటీ కంపెనీగా ఇది స్టార్ట్ అవ్వడం జరిగింది అన్నట్టు. మరి ఈ కంపెనీ ఈ నెక్స్ట్ మనీ యాప్ ని ఎప్పుడు లాంచ్ చేసింది ఏంటి అనేది ఒకసారి చూసుకుంటే, 2017 జనవరి 1వ తేదీన ఈ నెక్స్ట్ మనీ యాప్ ని లాంచ్ చేయడం జరిగింది అన్నట్టు. సో దాంతో పాటుగా ఈ రోజు నెక్స్ట్ మనీ యాప్ అనేది మిగతా యాప్స్ కూడా లాంచ్ అయినాయి. కాకపోతే దీనికి ఇంత ప్రత్యేకత ఉండడానికి కారణం ఏందనేది చూసుకుంటే, ఈ నెక్స్ట్ మనీ కాన్సెప్ట్ ని ఒక డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీలోకి తీసుకురావడం వల్ల ఒక ప్రత్యేకత అనేది నెక్స్ట్ మనీ యాప్ ఉంది. అది ఏ రోజు జరిగింది అని అంటే 2017 డిసెంబర్ 26వ తేదీన రిజిస్టర్డ్ ఇన్ డైరెక్ట్ సేలింగ్ ఎంటిటీస్ లిస్ట్ లో నమోదు కావడం జరిగింది అన్నట్టు. సో ఈ రోజు వరకు చూసుకున్నట్లయితే అబౌవ్ 40 lakhs యూజర్స్ మన నెక్స్ట్ మనీకి కలిగి ఉండడం అనేది ఇది ఒక గ్రేట్ విషయం సార్. సో మరి చూసుకున్నట్లయితే మన కంపెనీ సిఎండి సార్ గురించి ఒక్కసారి మనం డిస్కస్ చేసుకున్నట్లయితే, కంపెనీ సిఎండి సార్ పేరు వచ్చేసి మిస్టర్ అభిషేక్ కుమార్ బర్మన్ సార్. వచ్చేసి ఏరోనాటికల్ ఇంజనీర్, దాంతో పాటుగా ఈ నెట్వర్క్ ఇండస్ట్రీకి సంబంధించి అపారమైన అనుభవంతో ఒక కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది అన్నట్టు. ఈ విషయాన్ని నేను చెప్పడం కాదు సార్, మీకు మీరే వెరిఫై చేసుకోవచ్చు. ఒక్కసారి గూగుల్లోకి వెళ్ళి యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా అని మీరు సెర్చ్ చేశారనంటే అక్కడ ఎవరి పేరు రావడం కాదు, మన సిఎండి సార్ పేరే మిస్టర్ అభిషేక్ కుమార్ బర్మన్ అని చెప్పేసి మీకు రిజల్ట్ రావడం జరుగుతుంది. అంటే అతి తక్కువ టైంలో ఒక గొప్ప పేరు సంపాదించిన వ్యక్తి మన సిఎండి సార్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అన్నట్టు. దాంతో పాటుగా ఏ కంపెనీకైనా కూడా ఎండి అండ్ సిఎండి ఒకరే ఉంటారు, కానీ ఇక్కడ ఇద్దరు ప్రొఫెషనల్స్ ఇద్దరు కూడా కలిసికట్టుగా ఒక డిజిటల్ ఇండియా మూవ్మెంట్ ని మనలోకి తీసుకురావడం రియల్ గా గ్రేట్. మన ఎండి మేడం వచ్చేసి శబ్నం ప్రవీణ్ మేడం. మేడం కూడా విన్నర్ ఆఫ్ డిజిటల్ ఉమెన్ అవార్డు గ్రహీత మేడం వచ్చేసి. సో దాంతో పాటుగా ఈ రోజు ఒక కంపెనీ ప్రారంభించాలి అని అంటే ముందు
ఈరోజు మనకి సొసైటీలో ఒక హాస్పిటల్ ప్రారంభించాలి అని అంటే కొన్ని లీగాలిటీస్ ఉంటాయి. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ నుంచి మనం సర్టిఫికేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఒక ఇన్సూరెన్స్ కంపెనీ స్టార్ట్ చేయాలన్నా కూడా IRDS అప్రూవల్ ఉంటేనే మనం కంపెనీ ప్రారంభించడానికి అవకాశం ఉంటుంది. ఈవెన్ మనం ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేయాలన్నా కూడా మున్సిపాలిటీ నుంచి మనం పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో అట్లాంటిది మన కంపెనీ, ఇంత పెద్ద కంపెనీ మనకి ప్రారంభించారు అని అంటే దీనికి కూడా కొన్ని లీగలైజ్డ్ డాక్యుమెంటేషన్స్ కూడా ఉంటుంది అన్నట్టు. సో మనది MCAలో అప్రూవ్డ్ కంపెనీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అన్నట్టు. మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ లో కూడా మనది రిజిస్టర్డ్ కంపెనీ. దాంతో పాటుగా ఇది ఈ యాప్ ని ప్రమోట్ చేయడానికి డైరెక్ట్ సేలింగ్ లిస్ట్ లో మన కంపెనీ నమోదైంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు అన్నట్టు. ఈ రోజు వరకు మీరు చూసుకున్నట్లయితే అప్డేటెడ్ లిస్ట్ సార్ ఇక్కడ కనిపిస్తున్నది. మీరు డైరెక్ట్ గా సెంట్రల్ గవర్నమెంట్ వింగ్ లో, సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్ లో వెళ్ళి కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు. consumerhelpline.go.in ఇది సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్. ఇందులో వెళ్ళి మీరు వెరిఫై చేసుకోవచ్చు. లీగల్ గా, ఎథికల్ గా, జెన్యూన్ గా ఈ డైరెక్ట్ సేలింగ్ లిస్ట్ లో పనిచేస్తున్న కంపెనీలు ఈ రోజు వరకు 456 కంపెనీలు ఉన్నాయి. మరి ఈ 456 కంపెనీలలో 455 కంపెనీలు మాత్రం ప్రొడక్ట్ బేస్డ్, అంటే ప్రొడక్ట్ అమ్మడం, కొనడం, పీవీలు లెఫ్ట్ రైట్ అంటే మ్యాచింగ్ అవడం, బైనరీ కాన్సెప్ట్ లో పనిచేస్తున్న కంపెనీలు లీగల్ గా. కానీ వన్ అండ్ ఓన్లీ కంపెనీ ఇన్ సర్వీస్ సెక్టర్ నెక్స్ట్ మనీ ఒకటి మాత్రమే ఉంది సార్. ఈ రోజు వరకు కూడా మనకి కాంపిటీటర్స్ కూడా రాలేదు మార్కెట్ లోకి. వన్ అండ్ ఓన్లీ కంపెనీ అని చెప్పేసి ప్రౌడ్ గా ఫీల్ అవుతూ చెప్తున్నాం సార్. మనకి సర్వీస్ సెక్టర్ లో ఉన్న వన్ అండ్ ఓన్లీ కంపెనీ. మీరు సీరియల్ నెంబర్ 277 లో కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు ఈ లిస్టు. సో మనది జెన్యూన్ కంపెనీ, సర్వీస్ సెక్టర్ లో వన్ అండ్ ఓన్లీ కంపెనీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అన్నట్టు. దాంతో పాటుగా మన కంపెనీ సర్టిఫికేషన్ కూడా మీరు చూసుకోవచ్చు. ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ ఇది నార్మల్ గా ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరు సార్. INC కంపెనీకి కావచ్చు, లిమిటెడ్ కంపెనీస్ కి మాత్రమే ఈ ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ ఇస్తుంది. దాంతో పాటుగా GST సర్టిఫికేట్, ట్రేడ్ మార్క్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు సార్. కంపెనీకి సంబంధించిన బాండ్ డీటెయిల్స్, MSME సర్టిఫికేట్ కావచ్చు, ఇంపోర్టర్ అండ్ ఎక్స్పోర్టర్ సర్టిఫికేట్ కావచ్చు, ఇవన్నీ కూడా ISO సర్టిఫైడ్ కంపెనీ మనది. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సర్టిఫికేట్ కూడా ఇక్కడ ఉందన్నట్టు. సో ఇవన్నీ కూడా మీరు www.nextmoney.in లో కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఇక్కడ నేను చెప్పడం కాదు, మీకు మీరుగా సెల్ఫ్ గా వెరిఫికేషన్ చేసుకునే అవకాశం కూడా మన కంపెనీ కల్పిస్తుంది అన్నట్టు. సో మరి చూసుకున్నట్లయితే మన కంపెనీ ఎన్నో అవార్డ్స్ కూడా అచీవ్ చేయడం జరిగింది సార్. చాలా తక్కువ టైంలో ఒక పీక్ లెవెల్ కి వెళ్ళిపోయిన కంపెనీ మనది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఒక స్టార్ట్అప్ కంపెనీగా ఏ కంపెనీ ప్రారంభించినప్పటికీ కూడా 35+ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ విన్ అయిన కంపెనీ వన్ అండ్ ఓన్లీ కంపెనీ మన నెక్స్ట్ మనీ అని చెప్పేసి ప్రౌడ్ గా చెప్తున్నాను సార్. ఇక్కడ మీరు చూడొచ్చు కొన్ని అవార్డ్స్ ఉన్నాయి. రాజీవ్ గాంధీ శిరోమణి అవార్డ్ 2017, ఆగస్ట్ అవార్డ్ ఇన్ 2019. దాంతో పాటుగా బెస్ట్ స్టార్ట్అప్, బెస్ట్ ఇన్నోవేటివ్ స్టార్ట్అప్ ఆఫ్ ది ఇయర్ 2017 అవార్డు దుబాయ్ గవర్నమెంట్ నుంచి మన యాప్ తీసుకోవడం జరిగింది అన్నట్టు. సో ఎంత పెద్ద విజన్ ఉంటే ఇన్ని అవార్డ్స్ విత్ ఇన్ షార్ట్ టర్మ్ పీరియడ్ లో తీసుకోవడం అనేది రియల్లీ గ్రేట్ సార్. హ్యాట్స్ అప్ టు నెక్స్ట్ మనీ. సో దాంతో పాటుగా మనం చూసుకుంటే ఏదైనా సరే, ఇప్పుడు మనం ఈవెన్ ఒక బిజినెస్ స్టార్ట్ చేసినా, ఒక జాబ్ కానీ ఎనీథింగ్ ఏది స్టార్ట్ చేసినా కూడా దానికి ఒక పర్టికులర్ విజన్ తో ముందుకెళ్తుంది అన్నట్టు. సో మన కంపెనీ కూడా, మన కంపెనీ విజన్ ఏంటి, మన కంపెనీ మిషన్ ఏంటి అనేది మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే కంపెనీ విజన్ వచ్చేసి ఓపెన్ వ్యాలెట్ సిస్టమ్ సార్. ఇక్కడ ఓపెన్ వ్యాలెట్ సిస్టమ్ అంటే ఇక్కడ జరిగే ప్రతి లావాదేవీ కూడా పారదర్శకంగా ఉంటుంది. ఈరోజు మనం చూస్తున్నాం ఈ సిస్టమ్ ని తీసుకురావడం కోసమే డిజిటల్ రెవల్యూషన్ అనేది స్టార్ట్ అయింది. దీని ద్వారా ఏం జరుగుతుందని అంటే మొత్తం కూడా ఇండియాలో ఉండే ధనం మొత్తం కూడా డిజిటలైజ్డ్ కావడం జరుగుతుంది. దీని ద్వారా మొత్తం కూడా మన రూపీ వాల్యూ కూడా పెరగడం అనేది జరుగుతుంది అన్నట్టు. నగదు బదిలీలు అనేటివి లేకుండా మొత్తం డిజిటల్ లో జరగాలనే ఉద్దేశంతో ఒక ఓపెన్ వ్యాలెట్ సిస్టమ్ ని ప్రవేశపెట్టడం జరిగింది అన్నట్టు. సో దాంతో పాటుగా ఎంటర్ప్రీనర్ డెవలప్మెంట్, ప్రతి ఒక్కరికి కూడా ఒక వ్యవస్థాపక అభివృద్ధి ప్రతి ఒక్కరిలో కలిగించాలనే ఉద్దేశంతో మన CMD సార్ ఇంత పెద్ద విజన్ తో ముందుకు వెళ్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. చాలా మందికి ఒక పెద్ద కంపెనీ కానీ ప్రారంభించాలని చెప్పేసి ఉంటుంది, కానీ స్టార్ట్అప్ గా స్టార్ట్ చేయడానికి మూలధనం అనేది ఉండదు. కానీ నో ప్రాబ్లం, అటువంటి వాళ్ళ కోసమే ఇక్కడ ఒక ఎంటర్ప్రీనర్ డెవలప్మెంట్ సాధించాలనే ఉద్దేశంతో ఈ యాప్ ని తీసుకురావడం జరిగింది అన్నట్టు. దాంతో పాటుగా మన విజన్ వచ్చేసి ఇంకా ఈ-కామర్స్ బిజినెస్ సార్. ఈ-కామర్స్ బిజినెస్ అంటే మీకు తెలుసు సార్, ఈ రోజు ఒక గత 10 సంవత్సరాల వెనక్కి మనం వెళ్ళినట్లయితే ప్రతిదీ మనకి ఈవెన్ చిన్న ఏ వస్తువు గుండు పిన్ కావాలన్నా కూడా మనం దగ్గరలో ఉండే షాప్కి వెళ్ళి తీసుకునేవాళ్ళం. కానీ ఆటోమేటిక్ గా మనకి టెక్నాలజీ అనేది అప్గ్రేడ్ అవుతూ వెళ్లే కొద్దీ మన
యాప్స్, చైనీస్ యాప్స్ కావచ్చు, మిగతా యాప్స్ కావచ్చు బ్యాన్ చేయడం జరిగింది. ఎందుకనంటే మన ఇండియన్ ఎకానమీ అనేది ఇండియా ఉండాలి, ఇండియన్ పీపుల్ యూజ్ ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ అవునా సార్? ఎస్ సార్. సార్ ఇప్పుడు ఓకేనా సార్? క్లియరా సార్? ఇప్పుడు ఓకే. మధ్యలో బ్రేక్ అవుతుంది సార్, చాలా మంది చెప్తున్నారు. జస్ట్ ఒకసారి కన్ఫర్మేషన్ చేసుకోండి సార్. అంటే సిగ్నల్ ఉన్న చోట కొంచెం ప్లాన్ ఇవ్వండి సార్. ప్రొసీడ్ సార్, నో ఇష్యూ. ఓకే ఓకే సార్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో మన కంపెనీ వచ్చేసి డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్వచ్ఛ భారత్, ఈ 3 అంశాలని సెంట్రల్ గవర్నమెంట్ ఏవైతే అమలు పరుస్తుందో రాము సార్ బాగా బ్రేక్ అవుతుంది సార్. రాము సార్ టోటల్ సిగ్నల్ పోయింది సార్. ఎస్ సార్. రాము సార్ అసలు వాయిస్ క్లియర్ గా లేదు సార్, టోటల్ సిగ్నల్ బ్రేక్ అవుతుంది. రాము సార్ సార్ ప్లీజ్ ఒక్కసారి ఆపండి. ఈ పాటికే మనం అసలుకి ఈ నెక్స్ట్ రాము సార్ సార్ 1 సెకండ్ సార్ ప్లీజ్ ఒక్కసారి వాయిస్ ఒక్కసారి చెక్ చేసుకోండి సార్, టోటల్ బ్రేక్. సో సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ ఫ్రెండ్స్. సో టీమ్ లీడర్స్ అందరు కూడా సో ఒక్కసారి సిగ్నల్ చెక్ చేసుకుంటున్నారు సార్. రాము సార్ కొంచెం బ్రేక్ అవుతుంది. సో నథింగ్ టు వరీ, హీ విల్ బి బ్యాక్ అగైన్. సార్ ఇప్పుడు ఓకేనా సార్? సార్ ఓకేనా? నా వాయిస్ క్లియర్ సార్? నా వాయిస్ క్లియర్ సార్? ఎస్ సార్ కంటిన్యూ సార్. ఓకే సార్. సారీ సార్ ఫర్ ఇన్కన్వీనియన్స్. ఓకే సార్, ఇప్పుడు ఓకే సార్? ఓకే కంటిన్యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. సో ఇప్పటివరకు మీకు ఒక డౌట్ వచ్చి ఉంటుంది సార్, ఏంటి అంటే వై వీ హ్యావ్ టు జాయిన్ ఇన్ నెక్స్ట్ మనీ. అసలు మనం ఈ నెక్స్ట్ మనీలో మనం బిజినెస్ స్టార్ట్ చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి మీకు ఒక డౌట్ వచ్చి ఉంటుంది. సో ఆ డౌట్స్ అన్ని కూడా దీనికంటే ముందు మనం ఒకటి తెలవాల్సిన అవసరం ఉంది సార్. మనం ఇక్కడ జాయిన్ అవ్వాల్సిన అవసరం ఏముంది అనే దానికంటే ముందు మనం ఇప్పుడు సర్వీస్ కోసం ఏవైతే యాప్స్ యూజ్ చేస్తున్నామో ఆ యాప్స్ ని మన నెక్స్ట్ మనీ యాప్ తో కంపారిజన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఒకసారి చూసుకున్నాం సార్, అదర్ వ్యాలెట్స్ ని మనం కంపారిజన్ చేసుకున్నట్లయితే అదర్ వ్యాలెట్స్ ని మన యాప్ తో కంపారిజన్ చేసుకున్నట్లయితే అదర్ యాప్స్ లో ఏ విధంగా జరుగుతుందని అంటే కండిషనల్ గా జరుగుతుంది సార్. ఎందుకనంటే అవన్నీ కూడా B2C మాడ్యూల్ కాబట్టి. B2C మాడ్యూల్ అంటే ఏం లేదు సార్, బిజినెస్ టు కన్జ్యూమర్. అంటే మనల్ని ఒక కస్టమర్ గానే ట్రీట్ చేస్తారు వాళ్ళు తప్పించి ఏ రోజు కూడా బిజినెస్ పార్ట్నర్ గా మాత్రం ట్రీట్ చేయరు. వాళ్ళు ఎప్పుడు కూడా మనకి డబ్బు సంపాదించుకునే ఆపర్చునిటీ మాత్రం ఇవ్వరు అన్నట్టు. సో మనం చూస్తున్నాం కండిషనల్ గా క్యాష్ బ్యాక్ అంటే 10% క్యాష్ బ్యాక్ అంటారు, అప్ టు 50 రూపీస్ అని చెప్పేసి చెప్తుంటారు. దాంతో పాటు కనుక కూడా అవకాశం అనేది ఉండదు అన్నట్టు. కానీ మన నెక్స్ట్ మనీలో ఎలా ఉంది ఏంటి అనేది ఒక్కసారి చూసుకుంటే లైఫ్ టైం గ్యారంటీ క్యాష్ బ్యాక్ అనేది ఇక్కడ నెక్స్ట్ మనీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సార్. సో ఒకసారి చూసుకున్నట్లయితే అది ఎందుకు అలా ఇస్తుంది అనేది ఒక్కసారి చూసుకుంటే మనది B2B మాడ్యూల్ అంటే బిజినెస్ టు బిజినెస్ అన్నట్టు. అంటే ఇక్కడ ఏవైతే మన సర్వీస్ ఓరియంటెడ్ అని చెప్పేసి మనం చెప్పినాం కదా, ఇక్కడ ఏదైతే సర్వీసెస్ మనకి ప్రొవైడ్ చేస్తుందో కంపెనీ, ఆ సర్వీసులు అన్ని కూడా మనం వాడుకోవడం ద్వారా మనకి బిజినెస్ ఆపర్చునిటీ వస్తుంది, దాని ద్వారా కంపెనీకి కూడా మంచి బిజినెస్ అనేది వెళ్తుంది అన్నట్టు. సో ఇక్కడ మనం ముందుకు వెళ్ళినట్లయితే ఒకసారి చూసుకుంటే మరి ఇట్లా లైఫ్ టైం గ్యారంటీ క్యాష్ బ్యాక్ ఇస్తుంది అని అంటే మనం ఇక్కడ ఈ యాప్ ని యూజ్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. ఎందుకంటే మిగతా వాటిలో లైఫ్ టైం గ్యారంటీ క్యాష్ బ్యాక్ అనేది లేదు కాబట్టి మరి మనం ఎలా యూజ్ చేయాలి అని అంటే హౌ టు జాయిన్ ఇన్ నెక్స్ట్ మనీ అనేది మీకు ఆల్రెడీ క్వశ్చన్ వచ్చేసి ఉంటుంది. మనం ఎలా యూజ్ చేయాలి అని అంటే ఏం లేదు సార్, వెరీ సింపుల్. మీరు
గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి మనది నెక్స్ట్ మనీ వ్యాలెట్ అనేది మనం టైప్ చేశామనంటే మనకి యాప్ రావడం జరుగుతుంది. యాప్ వచ్చిన తర్వాత మీరు సైన్ అప్ ఎలా చేసుకోవాలి అని అంటే, మిమ్మల్ని ఈ రోజు ఈ జూమ్ సెషన్ కి ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళ ద్వారా మీరు రెఫరల్ కోడ్ తీసుకొని మీరు ఇక్కడ జాయిన్ అవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. సో దానికంటే ముందుగా మీరు ఒక ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవాలి సార్. మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఆ ప్రైమ్ మెంబర్షిప్ కంటే ముందు మనం ఒకసారి బయట మార్కెట్ లో ఏ యాప్ లో ప్రైమ్ మెంబర్షిప్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఒక్కసారి చూసుకుందాం మనం. ప్రైమ్ మెంబర్షిప్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని యాప్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం సార్. అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ని మనం దేనికోసం యూజ్ చేస్తున్నాం అని అంటే ఎంటర్టైన్మెంట్ పర్పస్ లో మూవీస్ చూడడం కోసం మనం యూజ్ చేస్తున్నాం. దానికోసం మనం ఏం చేస్తున్నాం అని అంటే పర్ ఇయర్ 999 పే చేస్తున్నాం. ఆ సర్వీస్ మనం వాడుకుంటున్నాం. దాంతో పాటుగా పేటిఎం కూడా ఉంది సార్. పర్ యానం మనం 750 రూపీస్ పే చేస్తున్నాం. సర్వీస్ మనం ఎక్స్ట్రా సర్వీస్ బెనిఫిట్లు మనం తీసుకుంటున్నాం కాబట్టి. యూట్యూబ్ ప్రీమియం వితౌట్ యాడ్స్, మనకి ఎటువంటి యాడ్స్ రాకుండా డిస్టర్బెన్స్ లేకుండా మనం వీడియోస్ చూడడం కోసం కూడా పర్ మంత్ 129 రూపీస్ మనం పే చేస్తున్నాం. సో అదేవిధంగా హాట్స్టార్ ప్రీమియం కావచ్చు, యూట్యూబ్ ప్రీమియం, ఇంకా చాలా చాలా ఈవెన్ మనం వాడుతున్న జియో నెట్వర్క్ కి కూడా సంవత్సరానికి 99 రూపాయలు మనం ప్రైమ్ చందా పే చేస్తున్నాం. సో ఇవన్నీ కూడా వీటి సబ్స్క్రిప్షన్ ఎలా ఉంది అని అంటే పర్ మంత్ కానీ పర్ ఇయర్ కానీ వాళ్ళు ఛార్జీలు వసూలు చేయడం జరుగుతుంది మనకి సర్వీస్ ఛార్జీలు మాదిరిగా ప్రైమ్ చందా లాగా. సో మరి మన నెక్స్ట్ మనీలో ఎలా ఉంది అనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎవ్రీ మంత్ కానీ ఎవ్రీ ఇయర్ కానీ మనం పే చేయక్కర్లేదు సార్. ఎందుకనంటే ఇక్కడ మనకి జస్ట్ సింపుల్ గా చాలా చిన్న అమౌంట్ తోటి మనకి లైఫ్ టైం మెంబర్షిప్ ఇస్తుంది. ఇక్కడ ఎంత అని అంటే ఆ అమౌంట్ కూడా జస్ట్ 1500 సార్ ప్లస్ 18% GST 270 రూపీస్. అంటే లైఫ్ టైం ప్రీమియం బెనిఫిట్స్ తీసుకోవడం కోసం మనం లైఫ్ లో ఒక్కసారి 1770 రూపాయలు మనం ఒక్కసారి పేమెంట్ చేసి మన మెంబర్షిప్ ని మనం అప్గ్రేడ్ చేసుకున్నట్లయితే మనకి మళ్ళీ ఒక బెనిఫిట్ ఉంది సార్. మిగతా యాప్స్ లో ఎక్కడ కూడా లేదన్నట్టు బెనిఫిట్, కానీ మన దాంట్లో మళ్ళీ ఒక బెనిఫిట్ ఉంది. మీరు ఏదైతే 1770 రూపాయలు పేమెంట్ చేశారో అందులో 270 రూపాయలు మాత్రం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళిపోతుంది లీగల్ గా. రిమైనింగ్ 1500 ఏదైతే ఉందో అందులో 1 రూపీ కూడా మీకు లాస్ లేకుండా 1500 కి 1500 రివార్డ్స్ అనేది ఇస్తుంది అన్నట్టు. అంటే 1 రివార్డ్ ఈక్వల్స్ టు 1 రూపీ. అంటే దేర్ ఈజ్ నో లాస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక్కడ 1500కి 1500 రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయి. మరి ఈ రివార్డ్ పాయింట్స్ ని విత్డ్రా చేసుకునే అవకాశం అయితే లేదు. వీటిని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అని అంటే సర్వీస్ పర్పస్ లో మనం వీటిని యూజ్ చేసుకునే అవకాశాన్ని మనకి నెక్స్ట్ మనీ కల్పిస్తుంది అన్నట్టు. మరి ఏమేమి ఉన్నాయి మన సర్వీస్, వాటి బెనిఫిట్స్ ఏందనేది ఒక్కసారి చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు సార్. ఈ రివార్డ్స్ ని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అని అంటే రీఛార్జ్ పర్పస్ లో. రీఛార్జ్ పర్పస్ లో మనం 1% ఈ రివార్డ్స్ ని యూజ్ చేసుకోవచ్చు. అంటే ట్రాన్సాక్షన్ వాల్యూ ఎంతైతే ఉందో అందులో 1% మనం పే చేయక్కర్లేదు. మిగతా యాప్స్ లో అయితే మనం పే చేస్తాం, కానీ ఇక్కడ 1% వేవ్ అవుతుంది మనకి. ఆ ప్లేస్ లో రివార్డ్స్ యూజ్ చేసుకుంటాం. ఎట్ ది సేమ్ టైం మళ్ళీ మనకి 2% గ్యారంటీ క్యాష్ బ్యాక్ అన్లిమిటెడ్ డెప్త్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సేమ్ బుకింగ్స్ పర్పస్ లో కూడా మనం 2% రివార్డ్స్ యూజ్ చేసుకుంటున్నాం. మళ్ళీ అక్కడ మనకి అప్ టు 4% వరకు మనం క్యాష్ బ్యాక్ పొందే అవకాశం అనేది ఉంది. దాంతో పాటుగా నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి షాపింగ్ లెవెల్ క్యాష్ బ్యాక్. షాపింగ్ అంటే ఈ కామర్స్ వెబ్సైట్స్ మనకు తెలుసు సార్ ఆల్రెడీ. అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, జబాంగ్, AJIO.com, టాటా క్లిక్, బ్రాండ్ ఫ్యాక్టరీ ఇట్లాంటివన్నీ కూడా మనకు ఉన్నాయి. వాటిలో మనం డైరెక్ట్ ఆ యాప్స్ నుంచి వెళ్ళి షాపింగ్ చేస్తే మనకి ఎటువంటి ఉపయోగం లేదు. కానీ ఇక్కడ మన యాప్ త్రూ వెళ్ళి మనం అక్కడ ఎప్పుడు షాపింగ్ చేసినా కూడా మనకి అప్ టు 0.5% to 10% వరకు మనం క్యాష్ బ్యాక్ పొందే అవకాశం అనేది ఉంది. దయచేసి ఇక్కడ గమనించండి సార్. ఇక్కడ ఎప్పుడు కూడా మనం రివార్డ్ పాయింట్స్ అనేది యూజ్ చేసుకునే అవకాశం లేదు. ఇక్కడ ఓన్లీ క్యాష్ బ్యాక్ మాత్రమే ఇస్తుంది, గ్యారంటీ క్యాష్ బ్యాక్. దాంతో పాటుగా మన ఓన్ పోర్టల్ ఉంది, నెక్స్ట్ షాపీ అని చెప్పేసి మన ఓన్ కంపెనీ ఓన్ పోర్టల్ ఉంది. ఇది డెవలప్ అవుతుంది. దీంట్లో మాత్రం మీరు 1 to 70% వరకు రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం షాపింగ్ అయిపోయిన తర్వాత 20% వరకు మళ్ళీ మనం క్యాష్ బ్యాక్ తీసుకునే అవకాశం అనేది ఉంది. సో మనం బయట చూస్తున్నాం సార్, పేటిఎం, గూగుల్ పే, వీటికి సంబంధించి QR కోడ్స్ చూస్తున్నాం. సేమ్ మనకి కూడా మర్చెంట్ అనేది ఉంది సార్. నెక్స్ట్ మర్చెంట్, ఈ QR కోడ్ స్కానింగ్ వల్ల మన నెక్స్ట్ మర్చెంట్ అనేది ఇప్పుడు డెవలప్ అవుతూ ఉంది సార్. తొందరలోనే ఇది 100% మనకి అవైలబుల్ లోకి వస్తుంది. ఈ నెక్స్ట్ మర్చెంట్ QR కోడ్ మనం ఎప్పుడు స్కాన్ చేసినా కూడా మనం 7.5% మనం రివార్డ్స్ యూజ్ చేసుకునే అవకాశం ఉంది. అంటే మనం ఒక 100 రూపాయలు పేమెంట్ చేస్తున్నట్లయితే ₹7.50 మనకి ఇక్కడ డిస్కౌంట్ అయిపోతుంది రివార్డ్ పాయింట్స్ మాదిరిగా. సో ఇవే కాకుండా బిల్ పేమెంట్స్ ఉన్నాయి సార్. మనకి గవర్నమెంట్ సెక్టార్ కి సంబంధించిన ఆల్ బిల్స్, గ్యాస్ బిల్స్, తర్వాత మనకి ఎలక్ట్రిసిటీ బిల్స్, ఇట్లాంటి బిల్ సెక్టార్ లో మన
సర్వీస్ యూజ్ చేసుకున్నా కూడా ఇక్కడ మనం రివార్డ్స్ యూజ్ చేసుకునే అవకాశం లేదు. ఎట్ ది సేమ్ టైం క్యాష్ బ్యాక్ కూడా వచ్చే ఛాన్స్ లేదు. ఇక్కడ ఏమొస్తుంది అని అంటే మనకి డిస్కౌంట్ పాయింట్స్ 25% రావడం జరుగుతుంది. ట్రాన్సాక్షన్ వాల్యూ ఎంతైతే ఉందో అందులో 25% డిస్కౌంట్ పాయింట్స్ అనేవి వస్తున్నాయి అన్నట్టు. ఇవి కూడా జస్ట్ లైక్ రివార్డ్ పాయింట్లు మాదిరిగానే మనం యూజ్ చేసుకునే అవకాశం అనేది ఉంది. మరి ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, జస్ట్ ఈ క్యాష్ బ్యాక్ల కోసమే మనం వాడాలా? ఈ క్యాష్ బ్యాక్లు ఈ రివార్డ్స్ యూజ్ చేసుకునే పర్పస్ లోనే, అంటే ప్రతి ఖర్చు పైన కూడా మనం సేవ్ చేసుకునేది వాస్తవమే, కానీ వీటి కోసమే వాడాలా ఈ యాప్ ని? వీటి వల్ల మనం లైఫ్ లో పెద్దగా అయ్యే ఛాన్స్ ఉందా, ఇక్కడ సంపాదించే అవకాశం ఉందా అని చెప్పేసి ఒక డౌట్ రావచ్చు. మీలాంటి వాళ్ళ కోసమే సార్ ఇక్కడ ఒక పెద్ద ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. మీరు గడుపుతున్న నార్మల్ లైఫ్ నుంచి లగ్జరియస్ లైఫ్ స్టైల్ ని మీరు లీడ్ చేయాలి అని అంటే ఇక్కడ ఒక వండర్ఫుల్ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయడం జరిగింది సార్. ఆ ప్రోగ్రామ్ వచ్చేసి రెఫరల్ ప్రోగ్రామ్ అన్నట్టు. సో మీరు రెఫర్ చేస్తూ కూడా ఇక్కడ డబ్బు సంపాదించుకునే అవకాశాన్ని మనకి నెక్స్ట్ మనీ కల్పిస్తుంది అన్నట్టు. సో మరి చూసుకున్నట్లయితే ఈ రెఫరల్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే ఇక్కడ కనిపిస్తున్నది మీరు సార్, ఇక్కడ మీరున్నారు. మరి ఈ యాప్ ద్వారా ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు మీరు ఎవరికైనా సరే రెఫర్ చేసే అవకాశం అనేది ఇక్కడ ఉంది. మనం చూసినాం గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం వచ్చిన కొత్తలో మనకి 4.5 years బ్యాక్ జస్ట్ 51 రూపీస్ ఇచ్చేసరికి మనం ఏం చేసినాం, మన ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ కూడా మనం రెఫర్ చేయడం జరిగింది అన్నట్టు. సో ఇక్కడ కూడా మనకి చాలా పెద్ద ఇన్కమ్ ఇవ్వబోతుంది రెఫరల్ ప్రోగ్రామ్ ద్వారా. ఎందుకంటే ఇక్కడ ప్రైమ్ మెంబర్షిప్ ఉంది కాబట్టి చాలా పెద్ద ఇన్కమ్ మనం తీసుకుంటున్నాం. ఏంటి ఆ ఇన్కమ్ అనేది ఒక్కసారి చూసుకున్నట్లయితే ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు మీరు ఎంతమందికైనా రెఫర్ చేసుకోండి. ఈచ్ వన్ సక్సెస్ఫుల్ రెఫరల్ పైన మీకు 300 రూపాయలు కమిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే మీకు ఒక 5 members కి రెఫర్ చేశాడు ఈ పర్సన్, 1500 రూపీస్ కమిషన్ అనేది తీసుకోవడం జరిగింది. మరి 5 members కి పక్కాగా చేయాలా అనే క్వశ్చన్ రావచ్చు మీకు. నో ఇష్యూ సార్, ఇక్కడ 1 people నుంచి 1 lakh people వరకు కూడా అన్లిమిటెడ్ మెంబర్స్ కి మీరు రెఫర్ చేసుకోవచ్చు. ఈచ్ వన్ సక్సెస్ఫుల్ రెఫరల్ పైన మీరు 300 రూపీస్ కమిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది అన్నట్టు. సో ఇదంతా కూడా లెవెల్ 1 లో జరిగింది సార్. మీరు చేసే ప్రతి డైరెక్ట్ రెఫరల్ పైన మీకు 300 ఇవ్వడం జరిగింది. బయట కూడా చూసుకున్నట్లయితే డైరెక్ట్ రెఫరల్ పైనే ఇన్కమ్ ఇస్తుంది, కానీ ఇండైరెక్ట్ రెఫరల్ పైన ఎక్కడ కూడా ఏ యాప్ కూడా ఇన్కమ్ అనేది ఇవ్వడం జరగదు. కానీ మన యాప్ కున్న బ్యూటీ ఏందనేది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి సార్, మీరున్నారు, మీరు లెవెల్ 1 లో 5 people ని రెఫర్ చేశారు, 1500 తీసుకున్నారు. మరి ఎట్ ది సేమ్ టైం ఆ 5 members కూడా వాళ్ళ కోసం వాళ్ళు మీలాగే 5 people ని రెఫర్ చేస్తే వాళ్ళకి కూడా సేమ్ మీకు ఇచ్చినట్టుగానే 300 వాళ్ళ కమిషన్ వాళ్ళకి ఇస్తూనే ఇండైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ కింద లెవెల్ 2 లో జరిగే బిజినెస్ పైన మీకు ఈచ్ వన్ క్యాండిడేట్ పైన 30 రూపీస్ కమిషన్ అనేది మీకు ఇండైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. సో ఈ రెఫరల్ బెనిఫిట్స్ మరి ఈ లెవెల్ 1 లెవెల్ 2 వరకే ఉంటుందా, ఎలా ఉంటుంది ఈ రెఫరల్ సిస్టమ్ అనేది ఒక్కసారి చూసుకున్నట్లయితే ఈ రెఫరల్ ప్రోగ్రామ్ మొత్తం కూడా ఒక 10 levels లో జరుగుతుంది సార్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, లెవెల్ 1 నుంచి లెవెల్ 10 అంటే మనం పర్ మంత్ లెవెల్ 1 అనేది ఒక ఫస్ట్ మంత్, లెవెల్ 2 సెకండ్ మంత్, ఈ విధంగా కంపారిజన్ చేసుకుంటే ఒక 1 year లో కనుక మనం ఈ ప్రోగ్రామ్ ని ఇలా డిజైన్ చేసుకొని చేసినట్లయితే ఎంత బెనిఫిట్ తీసుకునే అవకాశం ఉంది అనేది ఒకసారి చూడొచ్చు. సో ఇలాగే చేయాలని కండిషన్ ఏం లేదు సార్, అన్కండిషనల్ బిజినెస్ మనది. మీరు ఇందాక అనుకున్నట్టుగా లెవెల్ 1 లో మీరు ఏం చేశారు, ఒక 5 రెఫర్ చేశారు సార్. 5 రెఫర్ చేసిన వెంటనే 1500 అంటే రోజుల తరబడి వెయిట్ చేయాల్సిన పని లేదు. వీక్లీ కాదు, మన పే అవుట్ ఎలా ఉంటుంది అంటే వీక్లీ కాదు, 15 days కాదు, మంత్లీ కాదు, వితిన్ 3 seconds లో మీ వ్యాలెట్ లోకి వచ్చేస్తుంది అమౌంట్. సో మీరు లెవెల్ 1 లో 5 రెఫర్ చేస్తే 1500 తీసుకుంటారు, 10 మందిని రెఫర్ చేస్తే 3000 తీసుకుంటారు. సో ఈ విధంగా ఎంత మందినైనా రెఫర్ చేసుకోవచ్చు సార్. సో ఇక్కడ మాత్రం టీమ్ సైజ్ ఈ 5 అనేది ఎందుకు చెప్తున్నాను అని అంటే ఫర్దర్ గా మనకి టీమ్ రాయల్టీ ఇన్కమ్స్ ఉంటాయి, టూర్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆ పర్పస్ లో మాత్రమే నేను చెప్తున్నాను ఒక 5 members ని రెఫర్ చేశారని. సో 5 రెఫర్ చేసినప్పుడు 1500 తీసుకున్నారు. ఆ 5 కూడా సేమ్ మీలాగే కాన్సెప్ట్ మొత్తం విన్న తర్వాత డబ్బు సంపాదించుకోవడమే ప్రధాన లక్ష్యంగా బిజినెస్ లోకి వస్తారు. సో వాళ్ళు కూడా ఏం చేశారు, మీలాగే ఒక్కొక్కరు కూడా 5 మందిని రెఫర్ చేసినప్పుడు లెవెల్ 2 లో 25 people వచ్చారు సార్. లెవెల్ 2 ఇన్కమ్ ఎంత అనేది కూడా మీకు తెలుసు. సబ్స్క్రిప్షన్ అమౌంట్ ఎంత అయితే ఉందో అందులో 2% అంటే 30 రూపీస్ మీరు కమిషన్ గా తీసుకోవడం జరిగింది అన్నట్టు. సో టోటల్ లెవెల్ 2 ఇన్కమ్ ఎంత సంపాదిస్తారంటే 25 మంది పైన 750 రూపాయలు ఇన్కమ్ అనేది మీరు లెవెల్ 2 ఇన్కమ్ తీసుకోవడం జరిగింది అన్నట్టు. సో ఇక్కడ లెవెల్ 2 లో ఉన్న 25 people కూడా వాళ్ళ కోసం వాళ్ళు ఒక్కొక్కరు 5 రెఫర్ చేసినట్లయితే థర్డ్ లెవెల్ లో వచ్చేసి 125 members వచ్చేస్తారు సార్ మీకు. సో మీ లెవెల్ అనేది పెరిగే కొద్దీ మీకు ఇచ్చే ఇన్కమ్ సైజ్ కూడా పెరుగుతుంది. బయట మార్కెట్ లో చూసినట్లయితే టీమ్ సైజ్ పెరిగే కొద్దీ వచ్చే ఇన్కమ్ అనేది తగ్గుతుంటది. కానీ ఇక్కడ చూడండి సార్, 1% చొప్పున మీకు సబ్స్క్రిప్షన్ అమౌంట్ లో 1% పెంచుతూ ఇస్తుంది. అంటే ప్రతి లెవెల్ కి కూడా 15 రూపాయల చొప్పున మీకు కమిషన్ అనేది పెంచుతుంది.
సో అంటే థర్డ్ లెవెల్లో 125 పీపుల్ పైన మీరు 5,625 రూపీస్ ఇన్కమ్ సంపాదించే అవకాశం అనేది ఇక్కడ నెక్స్ట్ మనీలో దొరుకుతుంది. సో ఇలా డిస్కస్ చేస్తూ వెళ్తే ప్రతి లెవెల్ కి కూడా మన వర్క్ అనేది మల్టిప్లై అవుతుంది, మన ఇన్కమ్ సైజ్ కూడా ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది సార్. ఫోర్త్ లెవెల్లో వచ్చేసి 37,500 తీసుకుంటారు. ఫిఫ్త్ లెవెల్లో 2,34,000. ఇలా మన వర్క్ అనేది పెరుగుతూ వెళ్లే కొద్దీ సిక్స్త్ లెవెల్లో మనకి ఈచ్ వన్ పర్సన్ పైన 90 రూపీస్, సెవెంత్ లెవెల్లో 105, ఎయిత్ లెవెల్లో 120, నైన్త్ లెవెల్లో 135, 10th లెవెల్కి వచ్చేసరికి 150 రూపీస్ మనకి ఇండైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు ఒకవేళ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి సార్, 10th లెవెల్లోనే మనం 146 కోట్ల ఇన్కమ్ సంపాదించే అవకాశాన్ని మనకి నెక్స్ట్ మనీ కల్పిస్తుంది. సో మనకి ఈ 5/5 మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో ఇది పర్ఫెక్ట్ గా కనుక జరుగుతూ వెళ్తే 10 లెవెల్స్ కంప్లీట్ అయ్యేసరికి మన ఇన్కమ్ ఎంత ఉంటుంది అని అంటే 178 క్రోర్స్ ఇన్కమ్ మనం ఇక్కడ ఈ నెక్స్ట్ మనీ ప్లాట్ఫామ్ ద్వారా జస్ట్ రెఫరల్ ప్రోగ్రామ్ ద్వారానే సంపాదించే అవకాశం అనేది ఈ నెక్స్ట్ మనీ కల్పిస్తుంది సార్. సో మీకు డౌట్ రావచ్చు, 178 కోట్లు ఏంది బ్రదర్, అసలుకి లైఫ్ టైం పనిచేసినా కూడా 1 CR సంపాదించడమే కష్టం. ఈవెన్ ప్రైవేట్ ఎంప్లాయ్ అయినా, గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా, బిజినెస్ మ్యాన్ అయినా సరే ₹1 సంపాదించాలంటేనే ఎన్నో తంటాలు పడాల్సి ఉంటుంది. ఇక్కడ 178 కోట్లు ఎలా వస్తుంది ఏంటి అని చెప్పేసి. సో 100% కరెక్టే సార్, మీది కూడా నేను ఒప్పుకుంటాను. 178 కోట్లు అనేది ఎప్పుడు సంపాదిస్తామని అంటే సక్సెస్ రేషియో మనం ఒకసారి చూసుకున్నట్లయితే 100కి 100% వరకు పాసిబిలిటీ ఉన్నప్పుడు మనం 178 కోట్లు అంటే ప్రతి ఒక్కరు ఫుల్ ఫ్లెడ్జ్ గా 5గురిని రెఫర్ చేస్తూ వెళ్తే చాలు 178 కోట్లు సంపాదించవచ్చు. మరి ఒకరు చేస్తారు, ఒకరు చేయరు, చేయకపోయినా నో ప్రాబ్లం, దేర్ ఇస్ నో లాస్. మనకి ఈ రెఫరల్ ప్రోగ్రామ్ లో మనం 10% సక్సెస్ అయినా కూడా 17.8 క్రోర్స్ ఇన్కమ్ మనం లైఫ్ లో సంపాదించవచ్చు. మరి ఈ 10% కూడా పక్కన పెట్టేసేయండి సార్, ఓన్లీ 1%. బయట ట్రెడిషనల్ గా చూడండి సార్, 1% కి ఎక్కడ కూడా వాల్యూ లేదు, 1% వర్క్ కి వాల్యూ లేదు. కానీ ఇక్కడ చూడండి సార్, నెట్వర్క్ లో ఉన్న బ్యూటీ ఏంటి అని అంటే 1% కి కూడా వాల్యూ అనేది ఉంది. 1% మీరు ఈ రెఫరల్ ప్రోగ్రామ్ లో సక్సెస్ అయినా కూడా 1,78 లక్షలు సంపాదించే అవకాశాన్ని మనకి ఈ ప్లాట్ఫామ్ కల్పిస్తుంది. అంటే 1% కి కూడా మీరు కోటీశ్వర్లు అయ్యే ఛాన్స్ అనేది ఉంది సార్. అది కూడా జరగలేదు, కంప్లీట్ గా మీరు ఎంత నెగిటివ్ గా ఆలోచించినప్పటికీ 0.1% కి కూడా వాల్యూ ఉంది సార్. 1,770 రూపాయలతో మీరు 17 కోట్లు సంపాదించే అద్భుతమైన అవకాశాన్ని మనకి నెక్స్ట్ మనీ ద్వారా తీసుకునే అవకాశం అనేది ఉంది. సో ఇదన్నట్టు. సో దీంతో పాటుగా మరి మీకు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, ఇప్పుడు మీకు చూపించింది జస్ట్ 10 లెవెల్స్ వరకు మాత్రమే ఇన్కమ్ చూపించాం, మరి 10th లెవెల్ తర్వాత జరిగే బిజినెస్ కి మనకి ఇన్కమ్ వచ్చే ఛాన్స్ ఉందా అని చెప్పేసి మీకు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు. ఉంది సార్, 10th లెవెల్ తర్వాత జరిగే బిజినెస్ కి కూడా మనకి ఇన్కమ్ అనేది ఇస్తుంది. ఆ ఇన్కమ్ తీసుకోవాలి అని అంటే మనం కూడా ఒక రాయల్టీ తీసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. ఇక్కడ మీరు చూస్తున్నారు సార్, సిల్వర్ రాయల్టీ అని చెప్పేసి ఉంది. సిల్వర్ రాయల్టీ అంటే ఏం లేదు సార్, మీకు ఇక్కడ సిల్వర్ స్టార్ దగ్గర మీరున్నారు, మీ లెవెల్ 1 లో 5 పీపుల్ ని సక్సెస్ఫుల్ గా మీరు రెఫర్ చేసుకున్నారు. ఈ 5 పీపుల్ కూడా వాళ్ళ కోసం వాళ్ళు వర్క్ చేస్తూ వెళ్తున్నప్పుడు మీకు ప్రతి లెవెల్లో ఒక సక్సెస్ఫుల్ అప్గ్రేడ్ అయ్యేది అనేది జరిగి ఉండాలి. అంటే 10th లెవెల్ వరకు ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క లెవెల్లో సక్సెస్ఫుల్ గా లాగిన్ అయ్యి ఉన్నప్పుడు మీరు సిల్వర్ స్టార్ గా రికగ్నైజేషన్ తీసుకొని ఉంటారు. మీరు సిల్వర్ స్టార్ గా రికగ్నైజేషన్ తీసుకున్నప్పుడు మీకు 10th లెవెల్ తర్వాత జరిగే బిజినెస్ ఏదైతే ఉందో 10th లెవెల్ తర్వాత వచ్చే ప్రతి ఒక్క రెఫరల్ పైన మీకు కంపెనీ నుంచి మీకు 15 రూపీస్ అంటే 1% సబ్స్క్రిప్షన్ అమౌంట్ లో 1% మీకు సిల్వర్ రాయల్టీగా ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఎప్పటి వరకు అని అంటే మీ కింద సిల్వర్ స్టార్ వచ్చే వరకు, ఏ లైన్ లో అయితే సిల్వర్ స్టార్ వస్తాడో ఆ లైన్ నుంచి ఈ రాయల్టీ అనేది ఆగుతుంది, వాళ్ళకి వెళ్ళడం జరుగుతుంది అన్నట్టు. సో ఈ విధంగా ఇది కూడా అన్లిమిటెడ్ డెప్త్ వరకు మనం తీసుకునే అవకాశాన్ని మనకి నెక్స్ట్ మనీ కల్పిస్తుంది అన్నట్టు. సో ఇదే కాకుండా నెక్స్ట్ రాయల్టీ చూసుకున్నట్లయితే లీడర్షిప్ రాయల్టీ. లీడర్షిప్ రాయల్టీ అంటే ఏం లేదు సార్, లీడర్షిప్ రాయల్టీ తీసుకోవాలంటే మీరు కూడా ఇక్కడ ఒక లీడర్ గా గుర్తించబడాలి. ఎలా అనంటే మీరు సిల్వర్ అవుతూనే, సిల్వర్ అవ్వాలి అని అంటే ఇందాక చూసుకున్నాం మనం ఎలా అనేది, లెవెల్ 1 లో 5గురు, 10వ లెవెల్ వరకు మనం రీచ్ అయ్యి ఉంటే మనం సిల్వర్. ఎట్ ది సేమ్ టైం ఈ 5 పీపుల్ మీకు డైరెక్ట్ గా ఉన్న 5 పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం వాళ్ళు 5 మందిని రెఫర్ చేసుకున్నప్పుడు 25 కంప్లీట్ చేసుకున్నప్పుడు మీరు లీడర్షిప్ రాయల్టీకి ఎలిజిబుల్ అవుతారు. ఈ లీడర్షిప్ రాయల్టీ ద్వారా మీకు ఎట్లాంటి బెనిఫిట్ ఉందనేది ఒక్కసారి చూసుకున్నట్లయితే మీకు ఎవరైతే డైరెక్ట్ గా 5గురు వ్యక్తులు ఉన్నారో రోజువారీగా వాళ్ళు ఎంతైతే ఇన్కమ్ సంపాదిస్తున్నారో వాళ్ళు సంపాదించిన ఇన్కమ్ పైన 10% అనేది అదనంగా ఇవ్వడం జరుగుతుంది సార్. ఇక్కడ అంటే మీకు డైరెక్ట్ గా ఉన్న 5గురు వ్యక్తులు ఈ రోజు ఒక 1000 రూపాయలు సంపాదించారనంటే అందులో 10% అంటే 100 రూపీస్. ఇది మిడ్ నైట్ రావడం జరుగుతుంది సార్. బిజినెస్ మనకి వర్కింగ్ అవర్స్ క్లోజ్ అయిన తర్వాత మిడ్ నైట్ లో రావడం జరుగుతుంది అన్నట్టు. రియల్ గా వారన్ బఫెట్ చెప్పినట్టుగా ఒక వ్యక్తి నిద్రిస్తున్నా కూడా ఇన్కమ్
సంపాదించే మార్గాన్ని అన్వేషిస్తాడో వాళ్ళే రియల్ ఫినాన్షియల్ ఫ్రీడమ్ కలిగి ఉంటారని చెప్పిన మాటలు 100% మన నెక్స్ట్ మనీలో ప్రూవ్ అవ్వడం జరుగుతుంది సార్. ఇది అన్నట్టు. సో ఈ ఇన్కమ్ కూడా మీకు మీ కింద లీడర్షిప్ రాయల్టీ తీసుకునే వ్యక్తి వచ్చే వరకు మీరు తీసుకోవడం అనేది జరుగుతుంది అన్నట్టు. సో దీంతో పాటుగా నెక్స్ట్ రాయల్టీ వచ్చేసి గోల్డ్ రాయల్టీ సార్. గోల్డ్ రాయల్టీ అంటే ఏం లేదు సార్. గోల్డ్ రాయల్టీకి మనం ఎలా ఎలిజిబుల్ అవుతామనంటే మీకు డైరెక్ట్ గా ఉన్న వ్యక్తులు 5 మాత్రమే, ఎంతమంది అయినా ఉండొచ్చు, కాకపోతే అందులో 5 వ్యక్తులు మాత్రం సిల్వర్ గా రికగ్నైజేషన్ తీసుకొని ఉంటే మీకు గోల్డ్ స్టార్ గా రికగ్నైజేషన్ జరుగుతుంది సార్. మీరు గోల్డ్ స్టార్ గా రికగ్నైజేషన్ తీసుకున్నట్లయితే మీకు 10వ లెవెల్ తర్వాత జరిగే బిజినెస్ ఏదైతే ఉందో అందులో 2% అనేది మీకు అంటే సబ్స్క్రిప్షన్ అమౌంట్ లో 2% అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. అంటే 30 రూపీస్ ఈచ్ వన్ సక్సెస్ఫుల్ రెఫరల్ పైన మీకు 30 రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా అన్లిమిటెడ్ డెప్త్ సార్. మీ కింద గోల్డ్ స్టార్ వచ్చే వరకు ఈ ఇన్కమ్ కి మీరు ఎలిజిబిలిటీ తీసుకున్నట్లు. సో ఈ రోజు వరకు కూడా మన సౌత్ ఇండియన్ నెక్స్ట్ మనీ టీమ్ ఛాంపియన్స్ తరఫున 57 మంది గోల్డ్ స్టార్ గా గుర్తించడం జరిగింది సార్. ఈ గోల్డ్ స్టార్స్ పరంపర అనేది కొనసాగుతూనే ఉంది. సో ఇదే కాకుండా నెక్స్ట్ రాయల్టీ వచ్చేసి డైమండ్ రాయల్టీ సార్. డైమండ్ రాయల్టీ అంటే ఏం లేదు సార్. మీరు డైమండ్ గా గుర్తించబడాలి అని అంటే మీకున్న 5 లెగ్గులలో 10వ లెవెల్ లోపు ఒక్కొక్క లెగ్ నుంచి ఒక్కొక్క గోల్డ్ స్టార్ వచ్చినట్లయితే మీరు డైమండ్ స్టార్ గా గుర్తించబడతారు. డైమండ్ స్టార్ గా మీరు గుర్తించబడినప్పుడు మీకు డైమండ్ రాయల్టీ ఎలా ఇస్తుంది అని అంటే మీకు 10వ లెవెల్ తర్వాత జరిగే బిజినెస్ ఏదైతే ఉందో ఆ బిజినెస్ లో మీకు 3% అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక సక్సెస్ఫుల్ రెఫరల్ వచ్చింది అని అంటే 3% అంటే 45 రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇన్కమ్ కూడా మీకు ఏ లెగ్గులలో అయితే మీకు డైమండ్ స్టార్ వస్తాడో వచ్చే వరకు కూడా ఈ ఇన్కమ్ కి మీరు ఎలిజిబిలిటీ పొంది ఉంటారు. ఈ రోజు వరకు కూడా మన సౌత్ ఇండియా నుంచి 5 మెంబర్స్ మాత్రమే డైమండ్స్ గా గుర్తించడం జరిగింది సార్. లక్ష్మీ చైతన్య సార్ అండ్ భరత్ రామ సార్, అశోక్ సార్, వెంకటరాజు సార్ అండ్ మెగాచారి సార్. ఏజ్ తో సంబంధం లేకుండా ఇక్కడ 64 ఇయర్స్ వ్యక్తి కూడా ఇక్కడ డైమండ్ గా గుర్తించడం అనేది రియల్లీ గ్రేట్ సార్. వన్ అండ్ ఓన్లీ ప్లాట్ఫామ్ నెక్స్ట్ మనీ మాత్రమే ఈ రోజు రియల్ ఫినాన్షియల్ ఫ్రీడమ్ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ తీసుకోవడం అనేది జరుగుతుంది సార్. సో మనకందరికీ కూడా మెండుగా అవకాశాలు ఉన్నాయి సార్ ఇక్కడ డైమండ్ స్టార్ అవ్వడానికి. సో దీంతో పాటుగా నెక్స్ట్ రాయల్టీ వచ్చేసి ఇది కంపెనీ రాయల్టీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు సార్. కంపెనీ రాయల్టీ అంటే ఏం లేదు సార్. క్రౌన్ డైమండ్ రాయల్టీ. ఇక్కడ క్రౌన్ డైమండ్ గా మీరు గుర్తించబడాలి అని అంటే లాస్ట్ స్టేజ్ అనుకోవచ్చు సార్. ఇక్కడ మనకి రిటైర్మెంట్ స్టేజ్ అని చెప్పేసి కూడా అనుకోవచ్చు అన్నట్టు. వన్స్ మీరు క్రౌన్ డైమండ్ కి రీచ్ అయ్యారనంటే ఇక్కడ చాలా పెద్ద ఇన్కమ్ ఎర్న్ చేసే అవకాశం అనేది ఉంది. క్రౌన్ డైమండ్ కావాలి అని అంటే ఎలా అంటే మీకున్న 5 లెగ్గుల నుంచి 10వ లెవెల్ లోపు ప్రతి లెగ్గులో కూడా ఒక్క డైమండ్ స్టార్ వచ్చారనంటే మీరు క్రౌన్ డైమండ్ గా గుర్తించబడతారు. క్రౌన్ డైమండ్ గా మీరు గుర్తించబడినప్పుడు మీ కింద ఇంతవరకు చూసిన రాయల్టీలు అన్ని కూడా మీ కింద జరిగే బిజినెస్ పైన మీకు ఇన్కమ్ అనేది ఇవ్వడం జరిగింది. కానీ వన్స్ మీరు క్రౌన్ డైమండ్ కి రీచ్ అయ్యారనంటే మీ కింద జరిగే బిజినెస్ కాదు సార్, ఆల్ ఓవర్ ఇండియాలో జరిగే బిజినెస్ పైన కూడా మీకు ఇన్కమ్ అనేది ఇస్తుంది. అంటే కంపెనీకి వచ్చే అప్గ్రేడ్ మెంబర్షిప్స్ ఏవైతే ఉన్నాయో రెఫరల్స్, కంపెనీకి వచ్చే అప్గ్రేడ్ మెంబర్షిప్స్ పైన ప్రతి మెంబర్ పైన మీకు 1% అనేది షేరింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే అర్థం చేసుకోండి సార్, ఏ నెట్వర్క్ లో కూడా లేని బ్యూటీ మన నెట్వర్క్ లో ఉంది. ఈవెన్ క్రాస్ లైన్ చేసే బిజినెస్ పైన కూడా మనం ఇన్కమ్ ఇక్కడ సంపాదించవచ్చు. అది ఎలా అనంటే 1% రాయల్టీ అంటే 15 రూపీస్ సార్. ఎంతమంది క్రౌన్ డైమండ్స్ ఉంటే ఆ 15 రూపీస్ ని అంతమందికి పంచివ్వడం అనేది జరుగుతుంది సార్. సో ఈ రోజు వరకు కూడా మన కంపెనీలో 3 మాత్రమే క్రౌన్ డైమండ్స్ ఉన్నారు సార్. సో మనకి సౌత్ ఇండియా నుంచి చాలా మెండుగా అవకాశాలు ఉన్నాయి సార్. ప్రతి ఒక్కరం కూడా క్రౌన్ డైమండ్ సాధించే దిశగా ఆల్రెడీ జరుగుతుంది సార్. సో ఇది కూడా ఒక అద్భుతమైన ఇన్కమ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు సార్. రియల్ ఫినాన్షియల్ ఫ్రీడమ్ కలిగి ఉంటాం ఈ ఇన్కమ్ కి మనం ఎలిజిబుల్ అయితే. సో దీంతో పాటుగా లెవెల్ క్యాష్ బ్యాక్ సార్. లెవెల్ క్యాష్ బ్యాక్ అంటే ఏం లేదు, రీపర్చేస్ ఇన్కమ్ అనుకోవచ్చు. అదేంటి సార్ సర్వీస్ సెక్టర్ అన్నారు మళ్ళీ రీపర్చేస్ అంటున్నారు, ఏమైనా పర్చేస్ చేయాల్సిన అవకాశం ఉందా అనంటే ఎటువంటి పర్చేస్ లేదు సార్. ఇక్కడ రీపర్చేస్ మీన్స్ ఇక్కడ ఏవైతే సర్వీసెస్ ఉన్నాయో ఆ సర్వీసెస్ మీకున్న 10 లెవెల్స్ వరకు ఏ వ్యక్తి అయితే యూజ్ చేసుకుంటాడో ఆ వ్యక్తికి డైరెక్ట్ గా క్యాష్ బ్యాక్ రావడంతో పాటు అతను తీసుకునే క్యాష్ బ్యాక్ లో 25% అనేది ఈ 10 లెవెల్స్ కి పంచివ్వడం జరుగుతుంది అన్నట్టు. అంటే దీని ఒక్కసారి డీటెయిల్ గా మనం చూసుకున్నట్లయితే మీకు క్లియర్ గా అర్థమవుతుంది సార్. ఇక్కడ రీపర్చేస్ ఇన్కమ్ ని మనం ఎలా పొందొచ్చు అనేది ఒకసారి చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రీఛార్జ్ కావచ్చు, బుకింగ్, ఇన్సూరెన్స్ ఎక్సెట్రా ఏదైనా కావచ్చు, ఏ సర్వీస్ అయినా సరే మీరు యూజ్ చేసుకోవడంతో పాటు మీ టీమ్ యూజ్ చేసుకున్నది అనుకుందాం. మీ టీమ్ యూజ్ చేసుకున్నట్లయితే వాళ్ళు యూజ్ చేసుకునే దానిపైన కూడా మనం ఇన్కమ్ తీసుకుంటాం. ఎలా అంటే ఇక్కడ సంథింగ్ ఒక పర్సన్ వచ్చేసి ఒక
ఒక బస్ టికెట్ బుక్ చేసుకున్నాడు సార్. ఫ్రమ్ హైదరాబాద్ టు బెంగళూరుకి ఒక టికెట్ బుక్ చేసుకున్నాడు. టికెట్ ప్రైస్ వచ్చేసి 1000 రూపీస్ అనుకుందాం. టికెట్ ప్రైస్ 1000 రూపీస్ అంటే మనకి ఇక్కడ 2% డిస్కౌంట్ పాయింట్స్ ఆర్ రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకునే ఫెసిలిటీ ఉంది కాబట్టి 20 రూపీస్ అనేది మనకి మైనస్ అవుతుంది. ఎట్ ది సేమ్ టైం టికెట్ సక్సెస్ అవ్వగానే మనకి మళ్ళీ 4% క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే 40 రూపీస్ అనేది మళ్ళీ మనకి రిటర్న్ గా రావడం జరుగుతుంది అన్నట్టు. సో ఫైనల్ టికెట్ ప్రైస్ ఎంత అయింది అని అంటే ఇప్పుడు మనకి 60 రూపీస్ మైనస్ అయితే 940 రూపీస్ కి మనకి ఫైనల్ గా టికెట్ అనేది రావడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ క్యాష్ బ్యాక్ ఎంత అయితే వచ్చిందో 4% అంటే 40 రూపీస్ క్యాష్ బ్యాక్ ఏదైతే యూజర్ తీసుకున్నాడో, యూజర్ తీసుకోవడంతో పాటు 25% అందులో 25% అంటే అతని వాటా అతనికి ఇచ్చేస్తూ కంపెనీ వాటాలో నుంచి 25% అంటే 40లో 25% అంటే 10 రూపీస్ ఏం చేస్తుంది, అతని పైన 10 డైరెక్ట్ లెవెల్స్ కి పంచి ఇవ్వడం జరుగుతుంది. అంటే 10 రూపాయలని 10 మందికి పంచినప్పుడు ఒక్కొక్క వ్యక్తి ₹1 చొప్పున ఇన్కమ్ పొందే అవకాశం ఉంది. అంటే అతను ఖర్చు చేసే ఖర్చు పైన కూడా ఇక్కడ మనం ఇన్కమ్ సంపాదించవచ్చు. ఒకవేళ అతనికి ఒక ₹10 కమిషన్ వచ్చింది అని అంటే క్యాష్ బ్యాక్ గా ఆ ₹10లో 25% అంటే 2.5 రూపీస్ సార్. 2.5 రూపీస్ ని కూడా 10 లెవెల్స్ కి పంచినప్పుడు ఒక్కొక్క వ్యక్తి 25 పైసలు ఆదాయం పొందే అవకాశం అనేది ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 25 పైసలు అనేది మీకు పైసల మాదిరిగానే కనిపిస్తుంది సార్, చాలా చిన్న ఇన్కమ్ గా కనిపిస్తుంది. కానీ ఈ ఇన్కమ్ అనేది చూడండి సార్, రేపు ఒక రోజు మీ టీమ్ సైజ్ అనేది ఒక 1 lakh టీమ్ కనుక మీరు ఫామ్ చేసినట్లయితే, ఈ రోజు ఆల్రెడీ మన అప్లయన్స్ ఫామ్ చేశారు, మంచి ఇన్కమ్ కూడా ఎర్న్ చేస్తున్నారు. 1 lakh టీమ్ మనం ఫామ్ చేసుకున్నట్లయితే రోజులో ఈ సర్వీసెస్ నుంచి మీకు 25 పైసలు వచ్చినా సరే, మీ టీం నుంచి ఒక్కొక్క వ్యక్తి పైన 25 పైసలు వచ్చినా సరే ఒక రోజు ఇన్కమ్ మనం వచ్చేసి ఎంత తీసుకోవచ్చు అంటే 25,000 ఒక రోజులో కూడా సంపాదించే అద్భుతమైన అవకాశాన్ని మనకి నెక్స్ట్ మనీ అనేది కల్పిస్తుంది సార్. సో ఇదే కాకుండా ఇంకా ప్రతి ఒక్కరికి కూడా ఒక కోరిక ఉంటుంది, మంచిగా సెటిల్ అవ్వాలి, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి. కానీ మనం గడుపుతున్న లైఫ్ ఏదైతే ఉందో అందులో పాసిబిలిటీ అనేది లేదు. ఎందుకంటే మనం సంపాదించే డబ్బుతో మనం బయట ఎంజాయ్ చేసే అవకాశాలు అనేది లేదు. కానీ మనకి నెక్స్ట్ మనీ ద్వారా ఆ అవకాశం కూడా దొరుకుతుంది సార్. మీరు లాగిన్ అయిన రోజు నుంచి ప్రీ రిజిస్ట్రేషన్ డే నుంచి 30 రోజుల టైంలో కనుక మీరు లెవెల్ 1లో 5 మెంబర్స్, ఆ 5 మెంబర్స్ తో కూడా 5 కంప్లీట్ చేసినట్లయితే మీకు గోవా టూర్ కి అంటే డొమెస్టిక్ టూర్, నేషనల్ టూర్ కి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ లో మనం సిఎండి గారితో మంచి ట్రైనింగ్ కూడా తీసుకునే అవకాశాలు అనేది ఉంది. ఆల్రెడీ మన సౌత్ ఇండియా టీం నుంచి దాదాపు 50కి పైగా మెంబర్స్ ఈ టూర్ కూడా అచీవ్ చేయడం జరిగింది అన్నట్టు. సో దీంతో పాటుగా ఇంకా ఒక టూర్ కూడా ఉంది సార్, మనకి ఇంటర్నేషనల్ టూర్ కూడా ఉంది అన్నట్టు. ఈ ఇంటర్నేషనల్ టూర్ కి క్రైటీరియా ఎలా ఉంటుంది అని అంటే లెవెల్ 1లో 5, ఆ 5 చేత 5, 25, 3వ లెవెల్కి వచ్చేసరికి 125 టీం. ఈ ప్రక్రియ మొత్తం కూడా 90 రోజులలో మీరు ఫినిష్ చేసినట్లయితే మీకు దుబాయ్ టూర్ అనేది ఇవ్వడం జరుగుతుంది సార్. ఎనీ ఇంటర్నేషనల్ టూర్ దుబాయ్ టూర్ ఇవ్వడం జరుగుతుంది. 7 days ట్రిప్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో కంపెనీ తరఫున ఎంజాయ్ చేసే అవకాశాలు అనేది ఉన్నట్టు. సో మన సౌత్ ఇండియా నుంచి ఒక పర్సన్ అచీవ్ చేయడం జరిగింది సార్ 90 days టైంలో. ఆ పర్సన్ ఎవరో కాదు, నేనే అని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. సో ఒకవేళ మీరు 90 రోజుల టైంలో కనుక మీరు మిస్ అయినట్లయితే, ఒకవేళ మిస్ అయినా కూడా నో ప్రాబ్లం సార్, మిగతా కంపెనీలలో టార్గెట్ ఓరియంటెడ్ గా మనకి ఆఫర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కానీ మన నెక్స్ట్ మనీలో ఉన్న బ్యూటీ ఏంటి అని అంటే మన సిఎండి సార్ కి ఒక ఆలోచన ఉంది సార్. ఏంటి అని అంటే ఇక్కడ ఎవరైతే బిజినెస్ పార్ట్నర్ ఉన్నాడో లైఫ్ లో ఒక్కసారైనా సరే ఇంటర్నేషనల్ టూర్ ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది సార్ ఈ టూర్ ని. దానికోసం ఎలా అని అంటే ఎటువంటి టైం పీరియడ్ లేదు, లైఫ్ టైం మెంబర్షిప్ కాబట్టి మనకి లైఫ్ లో ఎప్పుడైనా జరగాలి, టైంతో సంబంధం లేదు. 5+25+125+625 4th లెవెల్లో 625 టీమ్ ని మీరు ఎప్పుడైతే బిల్డ్ చేయగలుగుతారో అప్పుడు మీకు సేమ్ యాజ్ టీజ్ గా మళ్ళీ ఇంటర్నేషనల్ టూర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కంపెనీ తరఫున 7 days టూర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఎంజాయ్ చేసే అవకాశాన్ని మనకి నెక్స్ట్ మనీ కల్పిస్తుంది అన్నట్టు. సో ఇదే కాకుండా నెక్స్ట్ మర్చెంట్, మనం ఇందాక క్యూఆర్ కోడ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ మర్చెంట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒక్కసారి చూసుకుంటే, ఈ నెక్స్ట్ మర్చెంట్ ద్వారా క్యూఆర్ కోడ్ మనం ఎప్పుడు స్కాన్ చేసి పేమెంట్ చేసినా కూడా గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం ఎలా చేస్తున్నామో సేమ్ అదే విధంగా మన క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ యూజ్ చేసి మనం ఎప్పుడు షాపింగ్ చేసినా కూడా 7.5% మనకి డైరెక్ట్ గా డిస్కౌంట్ అయిపోతుంది. ఎలా అనంటే రివార్డ్స్ కానీ డిస్కౌంట్ పాయింట్లు కానీ యూజ్ చేసుకుంటాం కాబట్టి మన వ్యాలెట్ నుంచి పే చేయక్కర్లేదు. దానికి సంబంధించి మనం డీటెయిల్ గా ఒకసారి చూసుకున్నట్లయితే ఈ నెక్స్ట్ మర్చెంట్ యాప్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ సార్. దీనికోసం మనం మెంబర్షిప్ తీసుకోవాల్సిన అవసరం అనేది లేదు. సో దీనికి ఒక కండిషన్ అనేది ఉంది సార్. ఏంటి ఆ కండిషన్ అని అంటే మినిమం ఆ మర్చెంట్ ఎవరైతే ఉన్నారో అతను మినిమం 10% డిస్కౌంట్ ఇవ్వాల్సి ఉంటుంది మన నెక్స్ట్ మనీ యూజర్స్ కి.
ఈ కండిషన్ కి అతను ఒప్పుకున్నట్లయితే మనం నెక్స్ట్ మర్చెంట్ అనేది ఇస్తాం. మరి 10% డిస్కౌంట్ ఇవ్వడం వల్ల అతనికి ఏంటి బెనిఫిట్ అనేది మీకు ఒక ఆలోచన రావచ్చు. అతనికి ఏంటి బెనిఫిట్ అని అంటే మన నెక్స్ట్ మనీ యూజర్స్ అందరూ కూడా అతనికి పర్మనెంట్ కస్టమర్లుగా తయారు కావడం జరుగుతుంది అన్నట్టు. సో ఈ కారణం చేత వాళ్ళు డిస్కౌంట్ ఇవ్వడానికి అగ్రి అవుతారు సార్. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మీకు కనిపిస్తుంది సార్, దేవ్ మెడికల్ షాప్ నరోడాలో ఉంది. సో ఇక్కడ గౌరవ్ అనే పర్సన్ ఏం చేశాడు అని అంటే అతనికి నెక్స్ట్ మర్చెంట్ యాప్ ఇవ్వడం జరిగింది, రెఫర్ చేయడం జరిగింది అన్నట్టు. సో ఇక్కడ ఈ మెడికల్ షాప్ కి అతను రెఫర్ చేయడం ద్వారా ఇక్కడ రాహుల్ అనే పర్సన్ ఏం చేశాడు అని అంటే ఆ మెడికల్ షాప్ లో నెక్స్ట్ మనీ యూజర్, ఈ రాహుల్ అనే పర్సన్ కూడా నెక్స్ట్ మనీ యూజర్ కాబట్టి ఇతను ఏం చేశాడు అని అంటే ఒక 1000 రూపీస్ మెడిసిన్స్ పర్చేజ్ చేశాడు అనుకుందాం. 1000 రూపీస్ పర్చేజ్ చేస్తే అతనికి 7.5% రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతాయి కాబట్టి 75 రూపీస్ అనేది మైనస్ అవుతుంది అతనికి. సో 925 రూపీస్ మాత్రమే రాహుల్ పే చేస్తాడు. కానీ మెడికల్ షాప్ పర్సన్ ఎవరైతే ఉన్నారో 10% డిస్కౌంట్ ఇచ్చింది కాబట్టి అతనికి 900 రూపీస్ అనేది అతని వ్యాలెట్ లో క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. మరి మీకు ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ మరి రిమైనింగ్ 25 రూపీస్ ఏమవుతుంది అని చెప్పేసి. రియల్ గా ఇక్కడ చూడండి సార్, ఎక్కడ కూడా లేని ఇన్కమ్ మనం నెక్స్ట్ మంత్ లో తీసుకుంటున్నాం. ఈ 25 రూపీస్ ఏదైతే ఉందో 2.5% ఏదైతే ఉందో దాన్ని 4 భాగాలుగా పంచి ఇవ్వడం జరుగుతుంది సార్. ఎలా అంటే మీరు చూడండి, ఈ మెడికల్ షాప్ కి ఎవరైతే రెఫర్ ఇచ్చాడో గౌరవ్ అనే పర్సన్ కి 1% అనేది డైరెక్ట్ గా వెళ్ళిపోతుంది. అది ట్రాన్సాక్షన్ వాల్యూ ఎంతైనా ఉండని అందులో 1%. ఇప్పుడు మనం 1000 అనుకున్నాం కదా, అందులో 1% అంటే 10 రూపీస్ అనేది వెళ్తుంది. ఇది మన డౌన్ లైన్ లో చేయాలి, మన టీం మెంబర్సే చేయాలని ఏం లేదు సార్. ఎవరు చేసినా సరే, ఏ టీం వ్యక్తి నెక్స్ట్ మనీ యూజర్ ఎవరు చేసినా సరే మనకి డైరెక్ట్ రెఫర్ చేసిన పర్సన్ కి 1% వెళ్తుంది. అంటే ఇక్కడ గౌరవ్ కి 10 రూపీస్ వచ్చింది. దాంతో పాటు సర్వీస్ యూజ్ చేసుకున్న పర్సన్ ఎవరైతే ఉన్నాడో రాహుల్, అతని పైనున్న 10 లెవెల్స్ కి కూడా 0.5% అనేది వెళ్తుంది. రాహుల్ కి మాత్రం 7.5% డిస్కౌంట్ అయింది. అతని పైనున్న 10 లెవెల్స్ కి 0.5% అంటే 5 రూపాయలు పైనున్న 10 మందికి పంచివ్వడం జరుగుతుంది. దాంతో పాటు రెఫర్ చేసిన పర్సన్ ఎవరైతే ఉన్నారో గౌరవ్ పైనున్న 10 లెవెల్స్ కి కూడా 0.5% పంచుతుంది సార్. అంటే 5 రూపాయలు అనేది గౌరవ్ పైనున్న 10 మందికి పంచుతుంది. ఇక్కడ మిగిలింది ఏంటి అని అంటే 0.5%. ఈ 0.5% అనేది కంపెనీ లాభం. సో ఈ విధంగా చూడండి సార్, ఒక వ్యక్తి చేసే ఖర్చు పైన కూడా ప్రతి ఒక్క వ్యక్తి లాభపడే అవకాశం నెక్స్ట్ మనీలోనే ఉంది. వేరే ఏ ఇతర క్యూఆర్ కోడ్ మీరు స్కాన్ చేసినా కూడా నయా పైసా కూడా ఎవరు కూడా ఇవ్వరు. అది మీరు చేసినా ఇవ్వరు, వేరే వ్యక్తులు చేసినా కూడా అసలుకే ఇవ్వరు అన్నట్టు. కానీ మనకి ఇక్కడ ఏ వ్యక్తి క్యూఆర్ కోడ్ యూజ్ చేసుకున్నా నెక్స్ట్ మర్చెంట్ ద్వారా కూడా మనం ఇన్కమ్, అద్భుతమైన ఇన్కమ్ సంపాదించే అవకాశం ఇక్కడ నెక్స్ట్ మనీలో మాత్రమే ఉంది. సో యూనిక్ సెల్లింగ్ పాయింట్ సార్, అయినా కూడా మీరు సాటిస్ఫై అవ్వకపోవచ్చు. అసలు ఎందుకు చేయాలి ఇక్కడ నెక్స్ట్ మనీ అనేది ఇంకా ఏమన్నా క్వశ్చన్ మార్క్ ఉన్నా కూడా ఈ పాయింట్స్ చూసుకోండి సార్. ఈ 8 పాయింట్లు మీకు అర్థమైపోతుంది. ఇన్స్టాంట్ మనీ ఈ రోజు వరకు డైరెక్ట్ సేలింగ్ లిస్ట్ లో ఉన్న కంపెనీస్ 456 కంపెనీలలో ఏ కంపెనీ కూడా ఇన్స్టాంట్ పే అవుట్ ఇచ్చే కంపెనీ లేదు సార్ ఈ రోజు వరకు. అది వన్ అండ్ ఓన్లీ కంపెనీ నెక్స్ట్ మనీ అని చెప్పేసి ప్రౌడ్ గా ఫీల్ అవుతూ చెప్తున్నాం సార్. అందుకోసం మీరు ఇక్కడ బిజినెస్ చేయాల్సిన అవసరం ఉంది. దాంతో పాటుగా నో సేల్ నో పర్చేస్ రిక్వైర్డ్. మనం ఎటువంటి సేల్ చేయాల్సిన అవసరం లేదు, ఎటువంటి పర్చేజ్ చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. మిగతా కంపెనీలలో ఆ విధంగా ఉంటుంది, 3 months కి ఒకసారి పర్చేజ్ చేయాలి, తర్వాత మంత్లీ ఒకసారి పర్చేజ్ చేయాలి, ఆ విధంగా కండిషన్స్ ఉంటాయి. కానీ ఇక్కడ నో సేల్ నో పర్చేస్. దాంతో పాటుగా గ్రోత్ లెవెల్ ఇన్కమ్. మిగతా నెట్వర్క్ లో మనం చూసుకున్నట్లయితే టీమ్ సైజ్ పెరిగే కొద్దీ ఇన్కమ్ సైజ్ తగ్గుతుంది, మనకి తక్కువ ఇస్తుంది వచ్చే పర్సన్స్ పైన. కానీ ఇక్కడ మన గ్రోత్ లెవెల్ ఇన్కమ్ అంటే టీమ్ సైజ్ ఎంత పెరిగితే మనం అంత ఇన్కమ్ మనం ఇక్కడ సంపాదించే అవకాశం మనకి నెక్స్ట్ మనీలో మాత్రమే ఉంది. తర్వాత లీగల్ అండ్ ఫాలో గవర్నమెంట్ గైడ్ లైన్స్. మనకి డైరెక్ట్ సేలింగ్ కి సంబంధించి 2016 డైరెక్ట్ సేలింగ్ గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి పాటిస్తూ లీగల్ గా జెన్యూన్ గా బిజినెస్ చేస్తున్న కంపెనీ వన్ అండ్ ఓన్లీ కంపెనీ నెక్స్ట్ మనీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అన్నట్టు. సో దాంతో పాటుగా ఇది ఈ రోజు మన కోసం చేసే బిజినెస్ కాదు సార్, నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో రియల్ ఫినాన్షియల్ ఫ్రీడమ్ అనేది మనకి ఈ బిజినెస్ లో దొరుకుతుంది. దాంతో పాటుగా నామినీ ఫెసిలిటీ కూడా దొరుకుతుంది సార్. ఈ రోజు మనకి ఏదైనా జరిగినా కూడా వచ్చే ఇన్కమ్ మొత్తం కూడా మనం సైన్ అప్ టైంలోనే నామినీ డీటెయిల్స్ ఇస్తాం. మనకి ఏదన్నా జరిగి మనం ఎక్స్పైర్ అయినా కూడా వచ్చే ఇన్కమ్ అనేది నామినీకి వెళ్తుంది. సో యూనిక్ డిజిటల్ సపోర్ట్ సిస్టమ్, ఇట్లాంటి జూమ్ సెషన్స్ ని యూజ్ చేసుకొని మనం ఆండ్రాయిడ్ మొబైల్ ని ఫస్ట్ టైం ఇన్ని రోజులు ఏ పర్పస్ లో మనం యూజ్ చేసుకున్నాం పక్కన పెట్టేస్తే ఫస్ట్ టైం ఒక సవ్య దిశలో మనం ఆండ్రాయిడ్ మొబైల్ ని యూజ్ చేస్తూ డబ్బు సంపాదించుకునే అవకాశాన్ని ఇట్లాంటి జూమ్ మీటింగ్స్ ద్వారా మనకి నెక్స్ట్ మనీ కల్పిస్తుంది. దాంతో పాటుగా నో రిస్క్ నో లయబిలిటీ సార్. ఎందుకనంటే ఇక్కడ చూడండి సార్, రిస్క్ ఎందుకు లేదు అనంటే రిస్క్ అనేది ఎక్కడ ఉంటుంది సార్, బాధ్యత ఎక్కడ అనేది పెరుగుతుంది అనంటే మనకి ఎక్కడైతే మనం లక్షలు మనం పెట్టుబడి పెడతామో అక్కడ మాత్రమే రిస్క్ తో కూడిన వ్యాపారం అనేది జరుగుతుంది.
ఇక్కడ ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. సో నో రిస్క్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు సార్. ఎట్లాంటి రిస్క్ లేని బిజినెస్ మనది అని చెప్పేసి చెప్పుకోవచ్చు అన్నట్టు. సో దీంతో పాటుగా గోల్ సెట్టింగ్ ఫర్ ఫాస్టెస్ట్ ఎర్నింగ్. మనం లైఫ్ లో ఈ నెక్స్ట్ మనీలో తొందరగా మనం సక్సెస్ అవ్వాలి అని అంటే మనం ఏం చేయాలనేది ఒక 7 విషయాలు చూసుకుందాం సార్. దానికోసం మీకు ఒక పెద్ద డ్రీమ్ అనేది ఉండాలి సార్. డ్రీమ్ బిగ్. మీరు పెద్దగా కలలు కానండి. ఆ డ్రీమ్స్ అన్నింటినీ కూడా మీరు ఒక గోల్స్ గా కన్వర్ట్ చేసుకొని ఇక్కడ మీరు యాక్షన్ అంటే మీరు పని చేయండి సార్. దానికోసం ఎలా ఉండాలి అని అంటే మీరు ఫస్ట్ నేర్చుకునే తత్వం మీలో ఉండాలి సార్. ఈ జూమ్ సెషన్ లో ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా మీరు నేర్చుకుంటూ ఆ నేర్చుకున్న విషయాల్ని మీ టీమ్ కి టీచ్ చేస్తూ వాళ్ళు కూడా నేర్చుకునే విధంగా వర్క్ చేసే విధంగా వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఈ వర్క్ అనేది డూప్లికేట్ అవుతూ వెళ్ళినప్పుడు మనం నెక్స్ట్ మనీలో 100% సక్సెస్ అయ్యే ఛాన్స్ అనేది ఉంది సార్. సో దానికోసం మీరు ఇమీడియట్ గా మీరు చేయాల్సిన పని ఏంటి అని అంటే అప్గ్రేడ్ యువర్ మెంబర్షిప్. మీరు అప్గ్రేడ్ అవ్వండి సార్. ఈ రోజు వరకు ఎవరైతే అప్గ్రేడ్ అవ్వలేదో వాళ్ళు అప్గ్రేడ్ అవ్వండి. అప్గ్రేడ్ అయిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటి అని అంటే లెవెల్ 1 లో 5కు మించి 5 మినిమం 5 నుంచి ఎంతైనా చేసుకునే అవకాశం ఉంది కాబట్టి 5 మెంబర్స్ ని లెవెల్ 1 లో అప్గ్రేడ్ మెంబర్షిప్ ఇచ్చే విధంగా మీరు ప్రయత్నం చేయండి. దాంతో పాటు వచ్చిన 5గురితో కలిసి మీరు వర్క్ చేసినట్లయితే 1 మంత్ లో మనకి డొమెస్టిక్ టూర్ గోవా టూర్ ఉంది కాబట్టి ఆ గోవా టూర్ గెలిచే దిశగా మీరు ప్రయత్నం చేయండి సార్. ఆ గోవా గెలుస్తూనే మీరు సిల్వర్ రాయల్టీకి ఎలిజిబుల్ అవ్వాలి. ఆ విధంగా చేస్తూ ముందుకు వెళ్ళారనంటే మీకు విత్ ఇన్ 3 months టైంలో ఫారెన్ టూర్ కూడా గెలిచే అవకాశం అనేది ఉంది కాబట్టి 90 days పీరియడ్ టైంలో మీరు ఫారెన్ టూర్ కూడా గెలవచ్చు. ఫారెన్ టూర్ గెలవడంతో పాటు గోల్డ్ రాయల్టీకి కూడా ఎలిజిబిలిటీ పొందే అవకాశం అనేది మనకి కనిపిస్తుంది సార్ ఇక్కడ. సో ఈ 6 పాయింట్లు ఏవైతే ఉన్నాయో ఈ 6 పాయింట్లు మీరు ప్రాపర్ గా సిస్టమ్ లో భాగంగా మీరు ఇంప్లిమెంటేషన్ చేస్తూ మీ టీమ్ కి సేమ్ ఇదే డూప్లికేట్ అయ్యే విధంగా మీరు టీమ్ ని మీరు బిల్డ్ చేసుకున్నట్లయితే మీరు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఫాస్ట్ గా మీరు ఇన్కమ్ సంపాదించే అవకాశాన్ని మనకి నెక్స్ట్ మనీ ద్వారా పొందే అవకాశం అనేది ఉంది సార్. సో మీరు అనుకుంటుంటారు సార్ ఇప్పుడు మనకి రియల్ గా ఈ కరోనా ప్యానిక్ సిచ్యువేషన్ లో ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అర్థమైపోయింది సార్. ఏంటనంటే ఒక వ్యక్తి ఒకటే ఇన్కమ్ పైన అది కూడా యాక్టివ్ ఇన్కమ్ పైన ఆధారపడి ఉంటే ఏం జరిగింది లైఫ్ లో అనేది చూసినాం మనం. చాలా వరకు ప్రైవేట్ టీచర్స్ కావచ్చు, ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, ఇంకా రకరకాల స్ట్రీట్ బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు, చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఇన్కమ్ సోర్స్ అన్ని కూడా కొలాప్స్ అయిపోయే పరిస్థితికి వచ్చింది. ఈ రోజు ఐటీ సెక్టర్ లో కూడా 50%, 70% మాత్రమే ఇస్తున్నారు. ప్రైవేట్ టీచర్లకు అయితే మరీ దారుణం సార్. ఇన్కమ్ అనేది లేదు. చెప్పులు అమ్ముకుంటున్నారు రోడ్ల పైన. దాంతో పాటుగా ఎంతో మంది ఆకలి చావులు కూడా తెచ్చారు సార్. నల్గొండ జిల్లాలో కూడా మనం చూడడం జరిగింది అన్నట్టు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అని అంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ సింగిల్ ఇన్కమ్ పైన ఆధారపడ్డ వ్యక్తి జీవనం అనేది ఈ కరోనా సిచ్యువేషన్ లో ఎలా మారింది అనేది మనం చూసుకోవచ్చు. సో రియల్ గా ఇక్కడ చూడండి సార్, రియల్ ఫినాన్షియల్ ఫ్రీడమ్ మనకి ఎక్కడ దొరుకుతుంది అని అంటే 2 చేతుల మనం సంపాదించినప్పుడు మాత్రమే దొరుకుతుంది. ఒకటి యాక్టివ్ ఇన్కమ్, రెండోది వచ్చేసి ప్యాసివ్ ఇన్కమ్. రియల్ ప్యాసివ్ ఇన్కమ్ మనకి నెక్స్ట్ మనీలో దొరుకుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు సార్, ఇక్కడ ఏదైతే డిస్ప్లే అవుతుందో ఒక పర్సన్ సార్ ప్రైవేట్ ఎంప్లాయ్, సార్ పేరు వచ్చేసి అశోక్ సార్ ఫ్రమ్ ఢిల్లీలో. సార్ కూడా ఒక ప్రైవేట్ ఎంప్లాయ్ అయినప్పటికీ కూడా అతను చేసిన మంచి పని ఏంటి అని అంటే నెక్స్ట్ మనీలో లాగిన్ అవ్వడం. సో నెక్స్ట్ మనీలో లాగిన్ అయ్యిండు. చేస్తూ ఒకరోజు మంచి టీం అనేది బిల్డ్ అయిపోయింది సార్కి. ఒకరోజు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ చనిపోవడం అనేది జరిగింది. రియల్ గా అతను చేస్తున్న పనిలో యాక్టివ్ ఇన్కమ్ అనేది ఆగిపోయింది సార్. ఎందుకనంటే వ్యక్తి లేడు, పనులు జరగట్లేదు అక్కడ కాబట్టి రావాల్సిన శాలరీ అనేది రావట్లేదు. కానీ రియల్ ప్యాసివ్ ఇన్కమ్ మన గ్రేట్ కంపెనీ ఏం చేస్తుంది అంటే నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ అనుకున్నాం, నామినీ ఫెసిలిటీ ఉంది కాబట్టి అతను లేకపోయినా కూడా వాళ్ళ ఫ్యామిలీకి పర్ మంత్ అబోవ్ 1 lakh ఇన్కమ్ అనేది వెళ్ళడం జరుగుతుంది ఈ రోజు. సో ఇంత మంచి రియల్ ప్యాసివ్ ఇన్కమ్ అనేది మనకి నెక్స్ట్ మనీలో దొరుకుతుంది సార్. సో అయినా కూడా మీరు సాటిస్ఫై అవ్వాల్సిన పనిలే సార్. కొంతమంది సాటిస్ఫై కాకపోవచ్చు, నో ప్రాబ్లం సార్. ఇక్కడ మనకి 2 పాత్రలు కనిపిస్తున్నాయి, 2 దారులు కనిపిస్తున్నాయి. డిసిషన్ అనేది మీ చేతిలోనే ఉంది. ఈ 1770 రూపాయలు మీరు దాచుకుని మీరు ఇప్పుడు ఏదైతే ఫినాన్షియల్ కాంప్రమైజ్ లైఫ్ కి అలవాటు పడుతున్నారో ఈ 1770 రూపాయలు దాచిపెట్టుకొని మీరు అదే విధంగా జీవితం గడుపుతారా, లేకపోతే ఫస్ట్ టైం 1770 రూపాయలతో మీరు ఇక్కడ మీరు ఒక బిజినెస్ ప్రారంభించి నెక్స్ట్ మనీలో రియల్ ఫినాన్షియల్ ఫ్రీడమ్ పొందుతారా అనేది మీ చేతిలోనే ఉంది సార్. సో ఆలోచించుకోండి. వండర్ఫుల్ ప్లాట్ఫామ్ సార్. ఇంత మంచి అవకాశం ఎక్కడా కూడా రాదు. సో దీనికి సంబంధించి ఇంకా మీరు అప్డేట్స్ అన్ని కూడా నెక్స్ట్ మనీ టీమ్ ఛాంపియన్స్ ఫేస్బుక్ పేజ్ ద్వారా లైక్ చేయడం ద్వారా ప్రతి అప్డేట్ కూడా మీరు రెగ్యులర్ గా తెలుసుకునే అవకాశం ఉంది సార్. సో ప్లీజ్ జాయిన్ నెక్స్ట్ మనీ టీమ్ ఛాంపియన్స్ ఫేస్బుక్ పేజ్. దాంతో పాటుగా ఇంతసేపు ఓపికగా ప్రతి ఒక్కరు కూడా పేషెన్సీతో ఈ ప్లాన్ ప్రజెంటేషన్ విన్న ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. థ్యాంక్స్ అలాట్ ఫర్ ఎవ్రీవన్. నెక్స్ట్ మనీ ఇన్నోవేటివ్ వేస్ ఆఫ్ ఎర్నింగ్. జై భారత్, జై నెక్స్ట్ మనీ.
Thank you so much. Over to host, sir. Thank you, sir. Thank you very much, sir, for the wonderful plan presentation by Ramu, sir. So, heartily congratulations, sir. మీ మాటలు ఇప్పటి వరకు 370 మంది ఈరోజు ప్లాన్ ప్రెజెంటేషన్ విన్నారు. సో అందరి తరఫున మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను సార్, నేస్మనే టీమ్ ఛాంపియన్స్ తరఫున. సో అలాగే ఈ రోజు కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ కూడా సో మంచి ప్లాన్ ప్రెజెంటేషన్ విన్నారు. అండ్ దట్టు ఇంటర్నేషనల్ ట్రిప్ అచీవ్ అయిన వన్ అండ్ ఓన్లీ పీస్ అండి మన సౌత్ ఇండియా నుంచి. సో హార్ట్లీ కంగ్రాచులేషన్ సార్. సో ఈ రోజు మన మధ్యలో ఉన్నటువంటి డైమండ్ స్టార్స్ ని ఒక 2 minutes చొప్పున మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైమండ్ స్టార్ లక్ష్మీ చైతన్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం సార్. Thank you, sir. Good